డివిజన్లోనే వార్డు కార్యాలయం ఓపెన్ చేస్తుందని రాత్రి మాకు మెసేజ్ చేయడం జరిగింది. మరి ఈ వార్డు కార్యాలయం అనేది పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇది అధికారికంగా దీన్ని లాంఛనాలతో మనము ప్రారంభించాలి. కానీ రాత్రి హడావుడిగా ఈ యొక్క ఆర్భాటం ఏందో ఈ హంగామా ఏందో మాకు తెలుస్తలేదు. మేము ఒకటే కోరుకునేది, మీ పర్సనల్గా పనులు ఏమైనా ఉంటే మీరు కొబ్బరికాయలు కాకపోతే గుమ్మడికాయలు కొట్టుకోరు, మాకు అవసరం లేదు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఫోటో లేదు, అక్కడ మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫోటో లేదు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాలయం ఓపెన్ చేసుకున్నట్టు వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. గత 10 ఏళ్ల నుంచి మేము కూడా ఓపుకోవట్లేం కాబట్టి మేము చెప్పేది ఒకటే, ప్రజలను రెచ్చగొట్టకండి. ప్రజల మధ్యలో మీరంతా ఏదో కొత్త మెసేజ్ తీసుకొచ్చి మా మధ్యలో మీరు గొడవ చేయకండి. ఏదైనా కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ అనేది అఫీషియల్ ప్రోటోకాల్ ఉంటుంది. మేము రాత్రి డీసీ సార్ కూడా మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది. సార్ అసలు ఈ ప్రోగ్రామ్ ఏంది, అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే మాకు ఎక్కడ కూడా మాకు ఇంటిమేషన్ లేదని చెప్పాడు. మరి ఇంటిమేషన్ లేనప్పుడు ఈ ఫ్లెక్సీలు ఏంది, పూలు ఏంది, ఇవన్నీ ఏంది, ఎవరికి ఇక్కడ పంచాయతీ పెడదామనుకుంటున్నాడు, ఎవరికి ఇక్కడ ఉద్దేశించి వీళ్ళందరినీ గొడవలు పెట్టి నాచారం ఇంతవరకు ప్రశాంతంగా ఉండే ఈ రోజు ఇట్లాంటి చిన్న విషయాలు చేసి అందరి మధ్యలో గొడవ పెట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమం అనేది ఒక అఫీషియల్ ఉంటుంది, దానికి సిస్టమ్ ఉంటుంది, దానికి ప్రోటోకాల్ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఒకటే చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంగా మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి గత 10 ఏళ్ల నుంచి మీరు ఒక కాంగ్రెస్, మీరు ఒక బీఆర్ఎస్, మీరు ఒక కార్పొరేటర్ కాబట్టి మీకు అన్ని ఏదైతే వార్డు కార్యాలయం ఓపెనింగ్ జరుగుతుందో గతంలో ఏదైతే అరాచకాలు చేసి ప్రజలని తీవ్ర ఇబ్బందులు గురి చేసిన పార్టీని తిప్పి కొట్టినా కూడా వీళ్ళకి బుద్ధి రావడం లేదు. అనాధికారికంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటం పెట్టకుండా, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫోటోలు పెట్టకుండా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసే విధంగా వారి అంగు ఆర్భాటం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఏ సందేశం తీసుకొని వెళ్తున్నారు? ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన తాళం చేయి మీ దగ్గర ఎట్లుంది? అలాగే గతంలో జిమ్ సామాన్ కూడా పోవడం జరిగింది. ఇక్కడ ఉన్న సామాన్లు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి నేను సూటి ప్రశ్న చేస్తున్నా. ఏదో డివిజన్ లో పార్టీల మధ్య చీలికలు తీసుకొచ్చి వారి మధ్య గొడవలు పెట్టి ఏదో రాష్ట్ర ఆనందం పొందే విధంగా వీరు ప్రవర్తిస్తున్నారు. వీరు తీరు మార్చుకోవాలి. తీరు మార్చుకోకపోతే మాత్రం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తారు, ఇతర నాయకులను బెదిరిస్తారు. ఇట్లాంటి చర్యలు అన్ని కూడా చట్టపరమైన చర్యలు చేసే విధంగా మేము చేస్తాం. గతంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ నిధులు మంజూరు చేయని దాఖలాలు ఉండే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్ కానీ గౌరవించే విధంగా నిధులు మంజూరు చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవిస్తున్నాం. కానీ వారు నాయకులను గౌరవించకుండా ఏలనే వేస్తూ ప్రజల మధ్య తాకులాట పెట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఏమైనా చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదున్నా కూడా సరే